ఏపీలో ఈసారి కాపుల ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది. ఎన్నడూ లేనంతగా కాపులంతా ఏకతాటిపైకొచ్చారు. గంపగుత్తుగా కూటమికి జై కొట్టారు. అయితే కాపులను అంత బాగా ప్రభావితం చేసింది మాత్రం పవనే అన్న టాక్ వినిపిస్తోంది. పవన్ మాటనే కాపులు ఫాలో అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలకు సానుభూతి పరులుగా కాపులున్నా ఈసారి మాత్రం అంతా ఒక్కటే మాటపై నిలబడ్డారని, అది కూడా పవన్ మాటకే కట్టుబడ్డారని తెలుస్తోంది. వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న కాపులు కూడా ఈసారి పవన్ వైపే మళ్లారని సమాచారం. మరి ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎఫెక్ట్ ఎంత? ఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే కమ్మ వర్గం టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎటొచ్చి జనాభాలో ముందున్న కాపుల పరిస్థితే ఎప్పుడూ తర్జన భర్జనగా ఉంటోంది. తాజా లెక్కల ప్రకారం కాపులు బలిజలు కలిపి మొత్తంగా జనాభా సుమారు 53 లక్షల మంది ఉన్నారు. వీరి ఓటు బ్యాంకు సుమారు 42 లక్షలకు పైగానే ఉంది. దీంతో వీరు ఎప్పుడూ ఎన్నికల్లో కీలక పాత్రనే పోషిస్తున్నారు. గడిచిన 2 ఎన్నికలను తీసుకుంటే 2014లో గంపగుత్తగా కాపులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దీనికి కారణం అప్పట్లో కూటమిగా బరిలో ఉన్న టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేనను పెట్టుకున్నా పోటీలో లేకుండా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన చెప్పినట్టుగా కాపులు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఫలితంగా కాపుల బెల్టు ఎక్కువగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం నల్లేరుపై నడకే అయ్యింది. ఇది ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. 2014 నుంచి 19 మధ్య జరిగిన కాపు ఉద్యమం ప్రభుత్వం నుంచి సరైన హామీలు లభించకపోవడంతో ఆ ఎన్నికల్లో కాపులు వైసీపీకి జై కొట్టారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాపులు ఎటువైపు నిలుస్తారనేది అందరికీ ఆసక్తిగా ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే కొన్నాళ్ల కిందట వరకు తటస్థంగా ఉన్న కాపులు ఇటీవల కాలంలో జనసేన వైపు మొగ్గు చూపారు. ఫలితంగా ప్రస్తుత ఎన్నికల్లో కూటమికి కాపులు మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. పవన్ బలంగా నిలబడడం, వైసీపీపై పోరాటం చేస్తుండటంతో పాటు మెగా కుటుంబం మొత్తంగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం కాపులకు ఒకంత ఉత్సాహంగా ఉంది. పైగా కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కీలకమనే ప్రచారాన్ని టీడీపీ సహా పవన్ బాగా చెప్పారు. ఇక సీట్లు తగ్గాయన్న ఆవేదన ఉన్నా ఎందుకు తగ్గించుకున్నారనే వివరణకు వారు సంతృప్తి చెందారు. మరోవైపు పవన్ ఈసారి తనను గెలిపించాలని కోరుతుండడం కాపులకు సెంటిమెంట్గా మారింది. ఏపీలో బలమైన సామాజిక వర్గం కాపులు. కాపులు అనేక నియోజకవర్గాల్లో కీలక భూమిక పోషిస్తారన్నది అందరికీ తెలుసు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు మళ్ళాయన్న చర్చ సహజంగానే జరుగుతోంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం, సెంటిమెంట్ ఉండడంతో సహజంగా ఆ దిశగా అనేక మంది ఈ సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు పడ్డాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. కూటమి ఏర్పాటైన తర్వాత కాపు సామాజిక వర్గంలో పవన్పై కొంత వ్యతిరేకత ఉంది. కొంత మాత్రమే కాదు, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లి ఎవరితో సంప్రదించకుండానే నేరుగా వచ్చి పొత్తు పెట్టుకుంటున్నట్టు పవన్ ప్రకటించడం కాపు సామాజిక వర్గంలో అసహనం రేపింది. వాళ్లు అడగకపోయినా పొత్తును అంతా అత్యవసరంగా ప్రకటించాల్సిన అవసరమేంటన్న ప్రశ్న తలెత్తింది. కాపులు కొందరు సామాజిక మాధ్యమాల్లో దీనిని బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే తనకంటూ ఒక వ్యూహం ఉందంటూ జనసేనాని చెప్పుకొచ్చారు. తర్వాత హరిరామ జోగయ్య లాంటి నేతలు కనీసం 50 స్థానాలకు పైగా తీసుకోవాలని పదే లేఖలు రాసినా పవన్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. చివరకు 21 స్థానాలకే పరిమితమయ్యారు. మరోవైపు పవన్ను చూసి ఓటేసిన అది టీడీపీకే లబ్ధి చేకూరుతుందని భావించారు. ఇలా జరుగుతున్న సమయంలో వైసీపీ వేసిన ఒకే ఒక అడుగు కాపులను పవన్కు మళ్లీ దగ్గర చేసిందంటారు. జగన్ గత ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పినా కాపుల్లో అధిక భాగం జగన్కు మద్దతిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల కంటే బీసీలకు ఎక్కువ జగన్ ప్రయారిటీ ఇవ్వడం కాపులకు మింగుడు పడలేదు. అయినా సరే చంద్రబాబుతో పోలిస్తే జగన్ కొద్దో గొప్పో బెటర్ అన్న భావనలో ఉన్న
కాపు సామాజిక వర్గం ముద్రగడ చేరికతో వైసీపీకి దూరమైందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ కూడా తమ సామాజిక వర్గం ఓట్లు గండి కొట్టి పవన్ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ముద్రగడను పార్టీలో చేర్చుకుందన్న వాదన కాపు సామాజిక వర్గంలో బలంగా నాటుకుపోయింది. ఇదే కూటమికి లాభించిందని చెబుతున్నారు. మొత్తం మీద ముద్రగడ చేరికతో అప్పటి వరకు సాఫ్ట్ కార్నర్గా ఉన్న కాపులు కూటమి వైపు బలంగా టర్న్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూటమిలోనే కాకుండా టీడీపీలోనూ పవన్కు ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు తర్వాత ఎవరు అంటే నిన్న మొన్నటి వరకు నారా లోకేష్ పేరు వినిపించింది. కానీ ఇటీవల కాలంలో నారా లోకేష్ను కూడా తగ్గించి పవన్కు ప్రాధాన్యం పెంచుతున్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ, గతంలో జరిగిన తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలోనూ, ప్రధాని పాల్గొన్న చిలకలూరిపేట సభలోనూ నారా లోకేష్ను తప్పించారు. ఈ స్థానంలో పవన్ను చేర్చారు. ఇది కాపులకు ఆశించిన మేరకు సంతృప్తినిచ్చింది. దీంతో రేపు ప్రభుత్వంలోనూ పవన్ కీలకంగా మారనున్నారని వారు బలంగా విశ్వసిస్తున్నారు. మొత్తంగా చూస్తే మారుతున్న పవనాలకు అనుకూలంగా జనసేన, టీడీపీ వ్యవహరిస్తుండడం, తనకు కేంద్రంలోని పెద్దలతోనూ మంచి స్నేహముందని చెప్పడం వంటివి కాపులు కూటమి వైపు నిలబడేలా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.